తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ కి తిరుపతి జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం సాలువతో జనసేన నేతలు హరిప్రసాద్ రాజారెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ పెడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన నేతలు వీర మహిళలు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యే ఎంపీలు పాల్గొన్నారని ప్రతి ఎమ్మెల్యేతో ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్ జరగాల్సిన అభివృద్ధిపై కులంకుశంగా చర్చించారన్నారు. దర్శనం కోసం తిరుమల చేరుకున్నాను. నాయకులు, సోదరిమణులు, జన సైనికులు ఈ రోజునంతా ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్ర ప్రజలతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని జనసేన నాయకులు, మా ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఆ స్వామివారి కటాక్షం నిరంతరం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విజయవాడలో జేఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయాల మీద ఆ రోజు చర్చ జరిగింది. డీలిమిటేషన్, రాబోయే పంచాయతీ ఎలక్షన్లు, అదేవిధంగా జనసేన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమేమి చేయాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క శాసనసభ్యుల నుంచి సమాచారం తీసుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు నియోజకవర్గం ప్రజలకి రీచ్ అవుట్ అవ్వాలి అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల మధ్య తిరుగుతూ వివిధ వర్గాల వారిని కలుస్తూ ఓట్లు మనం అడిగామో, అదే రీతిలో ఇప్పుడు కూడా మనం వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏ అవసరాలు ఉన్నాయి, వారు ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారని తెలుసుకోవాలి. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. అవి పరిష్కారానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు వారికి తెలియజేస్తే వాళ్ళు ప్రజలు సహృదయతో అర్థం చేసుకుంటారు. సాధ్యమైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్తూ రాష్ట్రంలో జనసేన సభ్యులు అందరికంటే ముందు ఉన్నారన్న ఒక పేరు తీసుకురావాలి. జనసేన మీద ప్రజలు అపారమైన నమ్మకం ఉంది. ఆ విశ్వాసాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని వారు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. మీకు తెలుసు, జనసేన అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా శాసనసభ్యులు, మా పంచాయతీ, మా చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ పదవులు తీసుకున్న వాళ్ళందరూ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడటానికి, ప్రజలతో మమేకోవటానికి సంసిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.